హలో ఫ్రెండ్స్, వెంకటగిరి జాతర నుంచి ఇంకా కోడూరికి వెళ్ళే దారిలో బాగా ఆకలి అవుతుంటే అందరికీ టిఫిన్ ఇక్కడ పల్లంపేట దగ్గర వెంకటగిరి నుంచి ఏర్పేటకి మధ్యలో పల్లంపేట దగ్గర ఈ టిఫిన్ అంగడి వాళ్ళు పాతకాలం మాదిరిగా ఎంత బాగా గుడిసె వేసుకొని ఆ గుడిసె కూడా తాటాకులతో వేసి లోపలైతే ఏసీలో ఉన్నట్టుంది. పోతే ఈ దోశ ఆ దోశ పెన్ను మీద వేసే ఆ దోశ అయితే మెత్తటి పిండి అస్సలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది దోశ. ఈ పల్లెల్లోనే ఈ విధంగా దొరుకుతాయి. సిటీ సైడ్ కన్నా కూడా టౌన్లలో కన్నా కూడా పల్లెల్లో ఎగ్గు దోశలు పల్లెల్లో దోశలు చాలా రుచినిస్తాయి. ఎందుకంటే మాది పల్లె కాబట్టి పల్లెల్లో దొరికే తిండి టౌన్లో కూడా దొరకదు. ఈ కాలం ఏదో ఫ్యాషన్ ఉన్నాయి కాబట్టి సరే. పల్లెల్లో అయితే ఈ విధంగా ఉంటాయి దోశ. చూడడానికి చిన్న షాప్ లాగే ఉంది కానీ ఇక్కడైతే టేస్ట్ అమోఘం, అద్భుతము. ఇది మాటల్లో వర్ణించలేము. ఎవరైనా ఆ సైడ్ వెళ్ళేటప్పుడు పల్లంపేట దగ్గర ఇది ఆ బోర్డులో అడ్రస్ అయ్యింది. ఆల్రెడీ తమ్మునైల్లో మీకు నేను ఆ బోర్డు చూపిస్తాను. ఖచ్చితంగా ఈ రూట్లో వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసి హ్యాపీగా తినండి. సూపర్గా ఉంటుంది టిఫిన్ అయితే. ఆ చట్నీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ దోశ చూస్తుంటే టెంప్టింగో. గుడి దోశలు దుమ్ము లేపేసాము. ఒక్కొక్కరం 2 గుడి దోశలు హ్యాపీగా లేపేసాము. ఇంకా మావాడు వచ్చి స్టైల్గా రోజే బిల్డప్ ఇచ్చాడు. దోశ అయితే అద్భుతంగా ఉంది. ఇంకపోతే ఇడ్లీ కూడా ఎల్లకాడ మేము పోయేటప్పటికి చల్లగా ఉన్నాయి కానీ చాలా మెత్తగా ఉన్నాయి. ఇంకా ఈ వేడిగా కానీ ఉంటే ఇంకా చాలా బాగున్నాను. వడ కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంది. ఇంకా వడ ఇడ్లీ రెండు కూడా నేను టేస్ట్ చేసేసాను. అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఇడ్లీ అయితే ఇక్కడ వేడివేడిగా ఉన్నప్పుడు తింటే మటుకు సూపర్గా ఉంటుంది. ఆ ఇడ్లీలోకి ఆ కారం, ఆ వడ, ఆ మిక్స్ చేసుకొని అసలు చూస్తుంటేనే ఎంత బాగుందో, ఇంకా తింటే ఇంకా అంత ఆనందంగా ఉంటుంది. మనం ఏది డిసైడ్ అయ్యి హోటల్కి పోము, ఫస్ట్ అన్నీ చూసే మళ్ళీ అయితే నేను ఫ్యామిలీని దింపుతాను కారులో నుంచి కూడా. బాగుంటేనే ఫుడ్డు అనే ఉద్దేశంతో నేను ఏదైనా ముందు చూసి బాగున్నదన్నాకే దింపాను కారులో నుంచి. టేస్ట్ అయితే సూపరు. రేటింగ్ కూడా 5.5 ఇచ్చేయచ్చు వీళ్ళకి టిఫిన్ సెంటర్కి మటుకు. చిన్నలాగానే కనపడుతుంది కానీ హ్యాపీగా ఫ్యామిలీస్తో ఆ రూట్లో వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఆ తాటాకులో గుడిసెలో కూర్చొని హ్యాపీగా తినచ్చు. సిట్టింగ్ కూడా బాగా ఒక 20 మంది అయిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వెళ్తే ఆ రూట్లో సంతోషంగా తినచ్చు. ఎగ్ దోశ అయితే బ్రహ్మాండంగా మా వాళ్ళు దుమ్ము లేపేశారు ప్రశాంతంగా. అంత టేస్ట్గా అంత బాగుంది. ఇంకా అందరూ తిన్నాక పిల్లలకు ముఖ్యం కదా, పిల్లల పొట్టలు నిండాక మళ్ళీ మన పొట్టకాడికి వచ్చిన ఎగ్ దోశలు ఇంకా మనం మన స్టైల్లో 2 గుడి దోశలు లేపేయడం జరిగింది. పోతే ఈయన మా అన్న ఈయన బాగుందని రివ్యూ ఇచ్చేశాడు. టేస్ట్ ఈయన ఎక్కువ బయట ఎక్కడ తినడు, ఎప్పుడన్నా నచ్చితేనే బాగున్నది అంటాడు. ఈయన ఇడ్లీ తీసుకున్నాడు, మళ్ళీ ఒక ఎగ్ దోశ వేసాము. సూపర్గా ఉంది. ఇంకా మా పెద్దోడు కూడా వంశీ వీడి పేరు, మా పెద్దోడు కూడా బాగుందని వీడు 2 ఎగ్ దోశలు లేపేశాడు. వీడు బెంగళూరులో ఉండేది. ఈ మధ్య బెంగళూరు తిండి బాగా వంట పట్టున్నది వీడికి. వాడికి కూడా ఇక్కడ బాగా నచ్చింది. సూపర్గా ఉంది. ఇంక నేను బెంగళూరుకి వీడితో వెళ్ళి బెంగళూరు సిటీ మొత్తం వీడియోలు తీయాలి. వీడు బెంగళూరులోనే ఉంటాడు కాబట్టి చూడాలి ఎప్పుడు కుదురుతుందో. నేనైతే ఇప్పటి వరకు బెంగళూరుకి వెళ్ళా, ఎప్పుడు వెళ్తానని ఎదురు చూస్తున్నా. టైం అయితే లేదు మనకు. ఖచ్చితంగా బెంగళూరుకి వెళ్ళి బెంగళూరులో వీడియోస్ కూడా మంచి మంచి హోటల్స్, మంచి మంచి వీడియోలు పెట్టాలని ఉంది. ఖచ్చితంగా వెళ్తాను. మానిటైజ్ అయ్యే లోపలే ఇంకా 3 నెలలు టార్గెట్ పెట్టుకున్నాను మానిటైజ్. ఈ మానిటైజ్ అయ్యే లోపలే నేను ఖచ్చితంగా బెంగళూరుకి వెళ్ళి వీడియోస్ పెడతానని అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్లో ఒక ప్లాన్ ఉంది నాకు. దేవుడి ధర్మాన అది కానీ వర్కౌట్ అయితే ఇంకా మంచి మంచివి కర్ణాటక టూర్ అంతా వస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ మంత్లో. సూపర్గా దోశలు అయితే అద్భుతంగా అందరం మేము 12 మంది ఫ్యామిలీ మెంబర్స్ దుమ్ము లేపేసాము. కారు నిండా జనమే. మనకి 8 సీటర్ అయితే 12 మందిని కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయినాను. ఎప్పుడు 2 ఫ్యామిలీలు వెళ్తూ ఉంటాం మేము, మా అన్నోళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి హ్యాపీగా వెళ్తుంటాము. కాబట్టి అడ్జస్ట్ అయ్యి ఒకరి మీద ఒకరు కూర్చొని అయినా కూడా అడ్జస్ట్ అయ్యి హ్యాపీగా సంతోషంగా మా ఫ్యామిలీ అంతా చాలా సరదాగా బాగా ఆ టిఫిన్ అయి తిని మళ్ళీ మా అన్నోళ్ళ కాళహస్తిలో వదిలేసి మేము కోడూరుకి వెళ్ళాలి. అది ప్లాను. పోతే ఇప్పుడు వేసిన దోశ వచ్చి కారం దోశ. ఎంత బాగా అంటే ఆ కారం పైన రుద్ది 2 పక్కల రోస్ట్ చేయకుండా అది మూసేసి దోశని ఒక పక్క రోస్ట్ చేసిండేది టేస్ట్ అయితే అదిరిపోయింది. కారం దోశ అయితే నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఆ కారం దోశ పెట్టింది. ఇంకా మన వంతు వచ్చింది. ఆ చట్నీ చూడండి ఎంత బాగుందో. ఆ ఎగ్ దోశలోకి వేడి వేడిగా కాలే ఎగ్ దోశలోకి ఆ కారం కొద్దిగా చట్నీ కొద్దిగా
తింటుంటే నా స్వామి రంగా అది అదుర్సో అదుర్సో. ఆ పొగలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చూస్తుంటే నాకు వాయిస్ చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఇంకా మీ పరిస్థితి చూసే వాళ్ళకేమో నాకైతే అర్థం కావటం లేదు. వీడియో చూడడం లక్షణంగా ఒక ఎగ్ దోశ వేసేయండి పొట్టలో. ఆ పొట్టలో ఒక సైడ్ పడి ఉంటుంది హ్యాపీగా వేసేయండి. ఈ వీడియో చూడడం మీరు ఎగ్ దోశ తినాల్సిందే, నేనైతే ఒప్పుకోను. ప్రశాంతంగా తినేయండి సంతోషంగా. ఎగ్ దోశ అయితే టేస్ట్ బాగుంటుంది కదా, దోశల్లోకే ఎగ్ దోశ అంటే ఫేమస్. మా కోడూరులో అయితే మసాలా దోశ అయితే ఫేమస్, మన రామన్న మసాలా దోశ. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు ఎప్పుడూ వస్తుంటాను. ముందు వీడియోని అయితే పూర్తిగా చూసి ఒక లైక్ చేసి ఒక గుడ్ కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు మన వీడియో చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో అతి తొందరలోనే మంచి మంచి పెద్ద వీడియోలు మీకు మంచి ఆనందాన్ని ఇచ్చే విధంగా నేను తీసి పెడతాను. ఈ టిఫిన్ హోటల్లో అన్నీ దొరుకుతాయి. పొద్దునే టిఫిన్, మధ్యాహ్నం సంగటి, బిర్యానీ, వైట్ రైసు, అన్ని పార్సల్ కూడా ఇస్తారు. ఆ దగ్గరలో ఎవరున్నా, ఆ రూట్లో ఎవరు వెళ్ళినా ఖచ్చితంగా ఈ పల్లంపేట దగ్గర ఈ హోటల్ని అయితే విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.